మన హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మొట్టమొదటిసారిగా బీజేపీ ఒక మహిళా అభ్యర్థిని బలపరచడం జరిగింది. కొంపెల్ల మాధవీలత గారు చాలా మంచి వ్యక్తి. సో తను ఏదో ఒక మార్పు హైదరాబాద్లో తేవడానికి ప్రయత్నిస్తుంది. సో అందుకని ఆమెకు మనం అందరం సపోర్ట్ చేసి ఆమెను తప్పకుండా మనము హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీగా పార్లమెంట్కి పంపించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మహిళలకు అవకాశం అనేది చాలా తక్కువగా వస్తుంది. అందులో హైదరాబాద్ లాంటి మంచి మహానగరానికి ఒక మహిళా ఎంపీ అయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని మేము మహిళలుగా విశ్వసిస్తున్నాము. సో తప్పకుండా ఆమెను గెలిపించాలని అందరినీ కోరుతున్నాము. నా వంతుగా నేను ఆమె తరఫున క్యాంపెయినింగ్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర, బీజేపీ లీగల్ టీం తరఫు నుంచి వెళ్ళి అడ్వకేట్స్ అందరం ఇక్కడ మేము ఈరోజు ఒక దగ్గర చేరాము. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన మాధవీలత గారికి సపోర్ట్గా భారతీయ జనతా పార్టీలో 500+ పైగా అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. మా అందరి అభిప్రాయము, పార్టీ మాకు చెప్పిన లైన్ ఏంటిది అంటే, మన అభ్యర్థి నరేంద్ర మోదీ, మన గుర్తు కమలం పువ్వు. అభ్యర్థితో సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు తీసుకొస్తున్న ఫలితాలను కానీ, నరేంద్ర మోదీ గారు తీసుకొస్తున్న అభివృద్ధి పథకాలను కానీ చూసి భారతీయ జనతా పార్టీకి ఓటేయడం వల్ల దేశ అభివృద్ధి, ధర్మ అభివృద్ధి, తద్వారా మన భారతదేశాన్ని ప్రపంచం ముందట ఒక జగద్గురువుగా, ఒక డెవలప్డ్ నేషన్గా చూపించే బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి పైన ఉంది. కాబట్టి ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీని, అభ్యర్థి ఎవరు అనే దాన్ని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి భారతీయ జనతా పార్టీని 400కు పైగా సీట్లు తెచ్చుకోవాలని ప్రతి కార్యకర్త ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి మా ఆకాంక్షలను మీ ఓటు ద్వారా ఆ ఆకాంక్షలను నెరవేర్చుతారని ఆశిస్తూ జై హింద్, జై భారత్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, మాధవీలత గారు ఏదైతే ఒక ట్రెండ్ క్రియేట్ చేశారో చాలా గొప్ప విషయం. నేను ఒక 1 వీక్ బ్యాక్ వారణాసి వెళ్ళి నుండి అయోధ్యకి వెళ్ళి వారణాసి వెళ్తే, వారణాసిలో కూడా ఒక బట్టల షాప్లో మాధవీలత గెలుస్తుంది అని చెప్పారు. నేను చెప్పాను, మాధవీలత గెలవడమే కాదు, మాధవీలతతో ఇంకొక 50 సీట్లు పెరుగుతాయి బీజేపీకి అని చెప్పాను. ఆ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ 100% 400 సీట్స్ పార్ అవుతాయి. అది 200%, 400 సీట్స్ 100% పార్ అవుతాయి. ఎందుకంటే ఆ ట్రెండ్, మోడీ గారి ట్రెండ్ ఏదైతే ఉందో 3rd టైం కంపల్సరీ అని చెప్పేసి, సో మోడీ గారి ఫేస్ పైన 200% మనం 400 పార్ అవుతున్నాము. సో ఈ మా లాయర్లందరూ కూడా అవుట్ రైట్గా ఈసారి తెలంగాణ మొత్తం యావత్ 17 సీట్లలో ప్రతి దగ్గరికి వెళ్ళి మేము లీగల్ ఏదైతే టీం ఉందో ఈ క్యాంపెయినింగ్లో మేము ప్రతి ఒక్కరం పాల్గొంటున్నాము. నిన్న నర్సయ్య గారికి, మొన్న ఈటెల రాజేందర్ గారికి, ఈరోజు మాధవీలత గారికి, సో పేరున కిషన్ రెడ్డి గారి దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి సో ఈ 100% మేము ఫుల్ టైం పనిచేస్తున్నాము. ఈసారి 17కు 17 తెలంగాణలో వస్తాయి బీజేపీకి. థ్యాంక్ యూ.